శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు అంటే 12 రాసుల వాళ్లకు ఈ ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మొదటగా సింహరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది, చాలా బాగుంది అని చెప్పవచ్చు. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి నిర్ణీత సమయంలో పూర్తి చేసుకుంటారు. శ్రమకు తగినటువంటి ఆదాయం దక్కుతుంది. నిరంతరము ఏదో ఒక పని అనేటువంటి దాని మీదనే ఉంటారు. పుణ్య సంపదను మూటగట్టుకుంటారు. ఎవరెవరికి ఏమేమి చెయ్యాలనో వాళ్లకు అన్నీ చేసి దూరమైనటువంటి వాళ్ళను దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అలాగే భూములు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి గాని, లేదా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వడము గాని, ఇచ్చి వాళ్ళ యొక్క మెప్పును పొందడము గాని ఇవన్నీ జరుగుతాయి. ధనపరంగా మంచి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆకస్మికముగా కొంత డబ్బు అనేటువంటిది మీకు వస్తుంది. పితృ సంబంధమైనటువంటి పూర్వపు ఆస్తులు అనేటువంటి దాని వలన ఒక కొలిక్కి వచ్చి మీకు ఆస్తులు పంపకాలు అనేటువంటివి జరగవచ్చును. వాటి వలన లాభాలు జరుగుతాయి. కోర్టు పరంగా లేదా భూముల పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ తొలగి అబ్బా నాకు చాలా మేలు జరిగింది అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళేటువంటి విధానముగా ఉంటుంది గాక, అయిన పోయిన సంబంధాలు అంటే బంధువుల రీత్యా గాని, కావాల్సినటువంటి రక్త సంబంధీకులు దూరమైనటువంటి వాళ్ళు దగ్గర కావడము గాని, మళ్ళీ మీ గొప్పతనాన్ని సరేలే అని కీర్తింపబడేటువంటి విధానముగా ఉండవచ్చును. సమాజములో గౌరవము, గొప్ప హోదా అనేటువంటిది దక్కుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది మీకు. అదేమిటి ఇన్నాళ్ళు లేదా అని అనుకోవచ్చును. ఎప్పటికప్పుడు గుర్తింపు అనేటువంటిది చాలా అవసరం. మీ సంతానాన్ని వలన మీకు మంచి యోగము కలుగుతుంది. మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. అబ్బా మీకేమండి బాగున్నారు అనేటువంటి యోగము ఉంటుంది. ఎక్కడ పోయినా రాజసం ఉట్టిపడేటువంటి విధానముగా మీరు ఇలా చూడంగానే మీ పనులు చేసి పెట్టి మీకు ఎదురై తీసుకుని వచ్చేటువంటి విధానముగా మీకు కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా చేసి ఆ పనులు పూర్తి చేసి పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా ధనపరంగా అప్పులు తీర్చాల్సినటువంటి విధానము ఉంటే తీర్చేయడం జరుగుతుంది. వ్యాపారస్తులకు చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఎదురు కావచ్చు. విద్యార్థులు కొంచెం శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. శ్రద్ధగా చదివితే మంచి మార్కులు అనేటువంటివి సాధించి తీరుతారు. అంతేకాకుండా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే బాగుంటుంది. అంతా బాగుంది, నాకేమి ఎలాంటి ఎదురు లేదు అని అనుకోవచ్చును. కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కాకుండా ఇంకొక రకంగా మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. టీవీల్లో లేనిపోని సమస్యలతో మీరు టీవీ రంగంలోకి రావాల్సినటువంటి అంటే కొంత ఇబ్బందికరమైనటువంటివి ప్రసార మాధ్యమాలలో ఎదుర్కోవాల్సినటువంటి సన్నివేశము రావచ్చును అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. అందుకని జాగ్రత్తగా ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఆచితూచి అడుగులు వేసి మీ మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి విధముగా మంచి ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. అప్గ్రేడ్ కావడము గాని, ఉన్నతమైనటువంటి చోటికి ట్రాన్స్ఫర్ కావడము గాని ఇలాంటివి జరగవచ్చును. అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి లేకుండా జాగ్రత్తగా సమయానికి తిండి తిని సమయానికి నిద్ర అనేటువంటివి పాటించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకున్న వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి. ఏదైనా పరిహారాలుంటే చేసుకోండి. మేలు జరుగుతుంది. జయోస్తు. 12 రాసుల వాళ్ళు కూడా ఈ మాసంలో ఈ ఆగస్టు నెలలో ఏమి పరిహారము చేసుకుంటే మేలు జరుగుతుంది, ధనపరంగా మేలు జరుగుతుంది అనేటువంటిది ఆలోచనలు చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే
ఈ ఆగస్టు నెలలో మనకు మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఒక 5 పిరికెళ్ళు కందిపప్పు తీసుకోండి. ఒక ఎర్రటి గుడ్డలో కందిపప్పు వేయండి. వేసిన తర్వాత 5 ఒక్కలు కూడా అందులో వేయండి. అందులో వేసి మీరు ఒక గణపతిని చేసి గణపతి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము చదవండి. చదివిన తర్వాత ఆ గణపతిని, ఆ తోలపాకులు, గణపతిని పెట్టి పూజ చేసినటువంటిది, అష్టోత్తరము చేసినటువంటి కుంకుమ అన్ని అందులోనే పెట్టి ఒక మూటలాగా కట్టండి. ఆ మూటలాగా కట్టి ఆ మూటను మీరు ఏం చేస్తారంటే మీరు బీరువాలో మీరు ధనం ఉండేటువంటి చోట పెట్టుకోండి. తప్పకుండా మీకు అనూహ్యముగా రావాల్సినటువంటి డబ్బు ఏదైనా ఉండినా, లేదా మీకు డబ్బు కావాలనుకున్నా, ప్రయత్నాలు చేస్తూ ఉంటే రాలేదని అనుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే, దీనివల్ల భూముల వలన ఇబ్బంది పడేటువంటి వాళ్ళకైనా కొంత మీకు ఊరట కలిగేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది అనేది తెలియజేస్తున్నాను. ఈ ప్రక్రియ చేయండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేనొక విన్నపము తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే, సహజముగా లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతూ ఉంటాం. డబ్బులున్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా సామాజికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఉంటారు. డబ్బు లేనటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమ ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళము, అంటే నేను విబుధా సమాహిత ట్రస్టు లలితాంబికా పీఠం అధ్యక్షుడిగా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, వాస్తు జ్యోతిష పండితుడిగా నా ఆలోచన ఏమిటి అంటే, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు నేనేమి ప్రయోజనము చేయగలను అని ఒక్కసారి నన్ను నేను ఆలోచన చేసి, వచ్చే సెప్టెంబర్లో వచ్చేటువంటి పౌర్ణమి నుండి వీళ్ళ కోసం ఒక హోమము అనేటువంటిది ప్రతి నెల పౌర్ణమి నాడు ఒక హోమము చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే కాంచానాం కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది. హోమాలు అందరూ చేస్తూ ఉంటాం. చండీ హోమం ఉంది, సుదర్శన యాగము ఉన్నది, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఉన్నది, నవగ్రహ హోమము ఉన్నది, మృత్యుంజయ హోమం ఉన్నది. ఇలా హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ మృత్యుంజయ హోమము ఇలాంటివి ఆరోగ్యపరముగా, అలాగే అరుణ హోమము ఇలాంటివి ముఖ్యమైనటువంటివి ఆరోగ్యపరముగా, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అయితే అందుబాటులో ఉండాలి. ఎప్పుడు కూడా అందరూ ధనవంతులే ఉండరు. ధనము లేనటువంటి పేదవాళ్ళు ఉంటారు, ధనం ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి నిజానికి నేను చాలా ఉచితముగా చెయ్యాలి అని అనుకున్నాను. అయితే ఉచితముగా చేస్తే ఫలించాలి కదా అనేటువంటి మాటతో ఒక్క 116 రూపాయలకు మాత్రమే చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో పెట్టుకున్నాను. ఒక మనిషికి 7 సార్లు చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను. ఎందుకు 7 సార్లు అంటే, 7 జన్మల యొక్క పుణ్య ఫలం. ఏదైనా మామూలుగా మనం చెబుతూ ఉంటాం, ఏమని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు. అంటే వ్యాధి అంటే రోగం అని కాదు దాని అర్థం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృతాసుకృతాలను బట్టి కదా మన జీవితం నడుస్తుంది. అందువలన ఈ జన్మలో మనము కొంచెము ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, నాకు ధనికమని పేద అని అలాంటివి ఏమీ లేదు, తప్పుగా అనుకోవద్దండి గాక. ఏమిటి అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మాట లేని రిక్షా దొక్కుకునేటువంటి వాళ్లకు ఒక మంత్రం, పెళ్లి మంత్రము,
బెంజు కార్లలో నడిపేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము లేదు కదా, పెళ్లి మంత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటిది తన మన అనేటువంటి భేదాభిప్రాయము కుల మతాలకు అతీతముగాను ఎవరికి నమ్మకము అనేటువంటిది ఉంటుందో వాళ్ళు సంప్రదించవచ్చును. తప్పకుండా వాళ్ళ పేరు వాళ్ళ గోత్రము ఇస్తే నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ 116 రూపాయలు ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదనేదేం లేదు. నేను చెయ్యాలి అనుకుంటున్నాను సహృదయతతో. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి పదానికి తదనుగుణముగా లోకమంతా బాగుండాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలవంతముగా మేము ఒక ముందడుగు వేస్తేనే కదా. ఊరికే మాట చెబితే ఎలా? మాటకు తగినటువంటి క్రియ ఉండాలి, క్రియకు తగినటువంటి చేతలు ఉండాలి. అందువలన అలా చెయ్యాలి అనేటువంటిది నాకు లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతోనూ పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహముతోనూ భావించి ఇది నేను అందరికీ చేరువ కావాలి, ప్రజానీకానికి అంతటికీ కూడా అందరికీ తెలిసి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ జయోస్తు.